గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారమ్మా? ఆదివారం, ఈరోజు ఆదివారం. ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా? ఇదిగో టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసా. ఈరోజు కూర విశేషాలు ఏంటో తెలుసా? ఒక్క నిమిషం. ఇదిగో పారం కోడి వండుతున్నాను. పారం కోడి అన్నమాట. తర్వాత చేపల కూర ఇగురు వండుతున్నాను. మా పాప పంపించారు. ఇవి కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం. దాకలు అయితే కాలుతున్నా, వేడెక్కుతున్నా. చేపలు అన్నమాట. అవి పెద్ద చేప తెచ్చారు. ముదిరిన చేప అన్నమాట. చెరువు అది గోదావరి చేప అంట. ముదిరిన చేప 4 ముక్కలే వండుతున్నా, ఎక్కువ వండట్లే. ఎందుకు తినరు, తండ్రి కొడుకులే తింటారు, అందుకని తక్కువే వండుతున్నాను. మంచి ముదిరిన చేప. ఇగో చూడండి, ఇగో ఫ్యాట్తో ఉంది చేప ముక్క. భలే మందంగా బాగుంది. ఇవి ఇగురు వండుతున్నాను అన్నమాట. కోడి మాంసం ఇగురు, చేపల కూర ఇగురు అన్నమాట. 2 ఇగురులే, పులుసులు ఏం పెట్టట్లే. ఇగో ఇక్కడ రైస్ కుక్కర్తో రైస్ పెట్టేశాను. రైస్ కనబడుతుందా మీరు? కుక్కరు ఇదిగో ఇది కరెంట్తో రైస్ పెట్టేశాను. ఇప్పుడు కళాయిలు కాలిపోయి ఆయిల్ వేసుకుందాం. చికెన్ కూర, చేపల కూర ఇగురు. రెండు ఇగురే వండుతున్నాను అన్నమాట. బాదం గింజలు నానబెట్టాను కానీ ఇంకా తినలేదు. మసాలా నూరేసాను. అల్లము, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి నూరేసి రెడీ పెట్టుకున్నాను. అంటే రైస్ కుక్కర్ పెట్టాలి కదా, మళ్ళీ నాకు లేట్ అవుతుందని మసాలా ముందే నూరేసాను. మీకు చూపించలేదు ముందే పెట్టేశాను. ఇంకా ఇవి వేడెక్కుతున్నాయి. కూరలు వేసేసుకుందాం. 2 పక్కన వేసేసుకుంటే టైం చాలా అవుతుంది. వేసేసుకుందాం.